పిల్ల గుండెను ఇల్లా దండగ అల్లా పులమి పిల్ల రసిక మహాజనమందరికి సుస్వాగతం సమయం ఏడైంది సాయంత్రం వేడైంది సల్లగాలి సెకిలిగింతలు పెడతాంది కేవలం 15,000లో మనకి సెల్ఫ్ ఆటో ఫోకస్తో ఒక 9000 లూమిన్స్ లైట్తో అలాగే 4K HDR సపోర్ట్తో HDR 10+ సపోర్ట్తో అలాగే మనకి 2GB 32GB ఇంటర్నల్ మెమరీ ఆండ్రాయిడ్ 9తో ఒకటేంటి ఈ ప్రొజెక్టర్లో ఫీచర్స్ చూస్తుంటే మాత్రం మతిపోతుంది అనమాట. ఇవన్నీ కేవలం మనకి 15,000లోనే వస్తుంది ఈ టాప్ ప్రో ఈ M6 ప్రొజెక్టర్లో. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ టాప్ ప్రో ఈ M6 ప్రొజెక్టర్ యొక్క రివ్యూ అని నేను చెప్పను, ఇనిషియల్ ఇంప్రెషన్ ఎలా ఉందో ఏంటనేది నేను మీకు ఫుల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఒకవేళ ఈ ప్రొజెక్టర్ మీకు అమెజాన్ కన్నా తక్కువ కాస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి డైరెక్ట్ మీరు అప్రోచ్ చేయనట్టయితే మీకు అతి తక్కువ కాస్ట్కి వాళ్ళు అయితే ఈ ప్రొజెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతున్నాడు. మరి ఇంకేమాత్రం లేట్ చేసిన వీడియోకి వెళ్దాం, వచ్చేయండి. గైస్, ఈ ప్రొజెక్టర్ ఇది టాప్ ప్రో అనే కంపెనీ కొత్త కంపెనీ కాబట్టి మనకి చాలా తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు. అదే మనకి వేరే బ్రాండ్స్లో చూస్తే 20,000 నుంచి 25,000 అయితే సేల్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మనకి సేమ్ స్పెక్స్తో వచ్చే ప్రొజెక్టర్సే మనం ఇంతకుముందు అన్బాక్స్ కూడా చేస్తున్నాం, అలాగే ఆన్లైన్లో కూడా చూస్తున్నాం అనమాట. చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు, మనకు తర్వాత వచ్చేసి కేబుల్ ఇచ్చారు, పవర్ కార్డు, తర్వాత అయితే ఒక రిమోట్ అయితే ఇచ్చారనమాట. సో బేసిక్గా దీంట్లో బేసిక్ స్టఫ్ అయితే ఉంటుంది. అండ్ రిమోట్ అనేది ప్రతి దాంట్లో కామన్, మనం చెప్పాల్సిన అవసరం. వితౌట్ రిమోట్ అయితే మన ప్రొజెక్టర్ని హ్యాండిల్ చేయలేము, అంటే మస్ట్ అండ్ షుడ్గా రిమోట్ ఉండాలి. ఇది సెల్ఫ్ ఆటో ఫోకస్ ప్రొజెక్టర్ కాబట్టి మనకి ఇక్కడ ఫోకస్ ఎక్కడైతే మనకి రిమోట్లోనే మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇవి మనం పక్కన పెట్టేద్దాం. సో ఇక మనం మెయిన్ ప్రొజెక్టర్ చూద్దాం. దీంట్లో ఎటువంటి HDMI కేబుల్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు, కాస్ట్ కటింగ్లో భాగం అని చెప్పొచ్చు. డైరెక్ట్ మనకి ప్రొజెక్టర్ పంపించేశారు. HDMI కేబుల్స్ ఎలాగో మన దగ్గర ఉంటే, లేదంటే 150-200 అయితే మనకు బయట కూడా దొరుకుతాయి అన్నమాట. సో టోటల్గా అయితే ప్రొజెక్టర్ బయటికి తీస్తే ప్రొజెక్టర్ ఇది చూడడానికైతే సేమ్ అమెజాన్లో ఎలా ప్లేస్ చేస్తున్నారో అలాగే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ 2 కెమెరాస్ అయితే వస్తాయి. ఇది ఒకటి కెమెరా, ఒకటి IR సెన్సార్. ఇది సెల్ఫ్ ఆటో ఫోకస్ ప్రొజెక్టర్ కాబట్టి దీనికి కీ స్టోన్, ఫోకస్ అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదు. సో బేసిక్గా ఇది ఇక్కడ ఫోకస్ అడ్జస్ట్మెంట్, ఇక్కడ కీ స్టోన్ ఉంటుంది, అవేమి ఉండదు అనమాట. ఇదే డైరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ ఫ్యూచర్ అంతా కూడా మనకి సెల్ఫ్ ఆటో ఫోకస్ ప్రొజెక్టర్స్ మాత్రమే మనకి మార్కెట్లో ఉండిపోతున్నాయి అనమాట. కాబట్టి ఇది అప్గ్రేడెడ్ అని చెప్పొచ్చు. సో మనకి బ్యాక్ సైడ్ చూస్తే మనకి బ్యాక్ సైడ్ కొన్ని ల్యాన్ పోర్టు, USB పోర్టు, అలాగే మనకి వచ్చేసి ఇక్కడ HDMI పోర్టు, అండ్ మనకి ఒక హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు, అలాగే మనకి PDAF పోర్ట్ ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ చూస్తే ఒక స్పీకర్ ఇచ్చినారు, కింద చూడకపోతే మనకి పవర్ కట్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ అయితే మనకి హీట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బ్యాక్ సైడ్ మనకు ఉంది. మీరు గమనించినట్టయితే ఒక సైడ్ అంతా కూడా హీట్ ఎగ్జాస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే మనకి సైడ్స్ చూసుకున్న సైడ్స్ కూడా మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్లో అయితే మనకి హీట్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇంకొక సైడ్ చూస్తే ఇంకొక సైడ్ కూడా సేమ్ మనకి ఇది మొత్తం కూడా ఏరియా అంతా కూడా హీట్ని బయటికి తీసేయడానికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక టాప్లో చూస్తే సింపుల్గా పవర్ బంట్ అయితే ఇచ్చారు. దీంట్లో ఎటువంటి బటన్స్ అయితే ఉండవు, ఎందుకంటే ఇది సెల్ఫ్ ఆటో ఫోకస్ ప్రొజెక్టర్ కాబట్టి మోస్ట్లీ అంతా కూడా రిమోట్ లేదా ఇదే సెల్ఫ్ ఆటో ఫోకస్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ దీని మీద జూమ్ లెన్స్ అని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి లైట్ మీద ఇది మనకి 9,000 లూమిన్స్ లైట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 9,000 లూమిన్స్ లైట్ అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 50,000 ప్రొజెక్టర్లో మాత్రమే అంత లైట్ని అయితే తీసుకోగలరు. 9,000 లూమిన్స్ లైట్, ఈ లూమిన్స్ ఎందుకు ఉపయోగపడుతుంటే మనకి బ్రైటర్ పిక్చర్, కాంట్రాస్టీ పిక్చర్ ఇవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది. కావాలంటే చూడండి, మెయిన్ ప్రొజెక్టర్ కొనే ముందు ఈ లూమిన్స్ చెక్ చేసుకుని కొనుక్కోండి, లేకుంటే దెబ్బ అయిపోతారు అనమాట. సో ఓవరాల్గా ప్రొజెక్టర్ అయితే ఇది. ఒక్కసారి దీన్ని మనం పెట్టి అంటే దీనికి మొత్తం సెటప్ చేసి ఒకసారి టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటా, వచ్చేయండి. సో మనకి మెయిన్ మెనూ అయితే ఈ విధంగా ఉందండి. సో ఇక్కడ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ, మనకు కావాల్సిన మెయిన్ స్ట్రీమ్ యాప్స్ అని ఇక్కడ ఉంటాయి. సో మనం ఒకసారి అయితే ఆ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు సెట్టింగ్స్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లో ఇక్కడ ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ కరెక్షన్, ఆటో స్క్రీన్ అలైన్మెంటు, ఆటో అబ్స్ట్రాక్ట్ అవాయిడెన్స్, ఆటో రొటేషన్, ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. ఇప్పటివరకు మనం చూసిన సెల్ఫ్ ఫోకస్ ప్రొజెక్టర్స్ ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. జస్ట్ మీరు స్క్రీన్ ఒకసారి ఆన్ చేయగానే స్క్రీన్ మీద అదే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఇక సైలెంట్ మోడ్, విర్చువల్ మౌస్, కింద అయితే మీరు ఏదైనా బ్లూటూత్ సౌండ్ బర్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ సెట్టింగ్స్ ఉంటుంది. ఇమేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీకు నచ్చినట్టు కాంట్రాస్టేషన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఇక్కడ ఓపెన్ చేశారంటే బ్రైట్నెస్,
కాంట్రాస్ట్, సాచురేషన్, షార్ప్నెస్, ఈ విధంగా మనం ప్రతిదీ కలర్ టెంపరేచర్ అన్నీ కూడా మనం దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదొక వండర్ఫుల్ ఫీచర్ అనమాట. రెడ్ గెయిన్, గ్రీన్ గెయిన్, బ్లూ గెయిన్, ఇట్లా ప్రతిదీ కూడా మనం దీంట్లో అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనం ఆ కలర్ టెంపరేచర్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఇంకా సౌండ్ అంటే మీకు తెలిసింది సౌండ్, సో దాంట్లో మినిమం సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సౌండ్లో మీకు ఎంత హెడ్జెస్లో కావాలంటే అంత హెడ్జెస్లో సౌండ్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి మినిమలిస్టిక్గా 5 వాట్ 10 వాట్ స్పీకర్స్ అయితే వస్తాయి. మీరు ఎక్స్టర్నల్ సౌండ్ బార్ కనెక్ట్ చేసుకుంటే మరింత అవుట్పుట్ అయితే మీకు అయితే కనెక్ట్ దొరుకుతుంది అనమాట. ఇక్కడ చూడు స్పీకర్ SPIDF, HDMI ఆర్క్, అంటే అవుట్పుట్ అనేది ఏ విధంగా బ్లూటూత్, USB, HDMI ఆర్క్. మోస్ట్లీ మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ కావాలంటే మీరు HDMI ఆర్క్ ద్వారా తీసుకున్నారంటే మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుంది కంపేర్ టు రిమైనింగ్ అనమాట. సో మనం ఒకసారి బ్యాక్ వచ్చేసినట్లయితే ఇంకా రిమైనింగ్ సెట్టింగ్స్లో మనకు ప్రొజెక్టర్ సెట్టింగ్స్ ఉంటాయి. ప్రొజెక్టర్ సెట్టింగ్స్లో ఇక్కడ దీంట్లో కొంచెం డిఫరెంట్ ఏంటంటే మనకి హారిజెంటల్ ఎఫెక్ట్, స్కాలర్, జూమ్ కాకుండా మనకి స్కాలర్, హారిజెంటల్ ఎఫెక్ట్, హారిజెంటల్ ఆఫ్సెట్, వర్టికల్ ఆఫ్సెట్ అని ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం అంటే మామూలుగా జూమ్ ఇన్, జూమ్ అవుట్ కాకుండా ఇలా కొంచెం అయితే దీన్ని అయితే డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఈ విధంగా ఇచ్చారనమాట. సో ఇది దీని యొక్క సెట్టింగ్స్. ఇవన్నీ కూడా మనం ఒకసారి అబౌట్లోకి వెళ్ళేసి దీని ర్యామ్ అండ్ రామ్ గురించి చెక్ చేద్దాం. సో ఎంత ర్యామ్ అండ్ ఎంత రామ్ వచ్చిందో. డివైస్ ప్రిఫరెన్స్లోకి వెళ్తే అబౌట్లో మనకి ఇక్కడ దీని మినిమల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. చూడొచ్చు స్టాటస్, నెట్వర్క్ సెలక్షన్, వర్షన్ అండ్ ఇవైతే దీంట్లో ఉంటాయి. అండ్ మనం బ్యాక్ వచ్చేసినట్టయితే స్టోరేజ్ ఇక్కడ చూడొచ్చు మనకి 28 GB ఇంటర్నల్ చూపిస్తుంది. అంటే ఇది 32 GB 32 GBతో వస్తుంది అనమాట. సో మనకి సింపుల్ మనకి 1 GB 16 GB వస్తుంది, 2 GB 32 GB వస్తుంది. ఇది మనకి సింపుల్గా 2 GB 32 GB ఇక్కడైతే మనకి అర్థమైపోతుంది అనమాట. సో ఇది దీని మినిమం డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ మనకి సెక్యూరిటీ రెస్ట్రిక్షన్స్, యాప్స్, రీసెట్, రిమైనింగ్ అన్నీ కూడా మనకి జస్ట్ ఒక ఆండ్రాయిడ్ ట్యాబ్కి వచ్చినట్టయితే వస్తాయి. ఏదైనా సిస్టమ్ అప్డేట్ ఉంటే మీరు ఇక్కడ నుంచి అప్డేట్ కూడా చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్ బటన్, ఇక్కడ కరెంట్ ఫిర్మ్వేర్ వర్షన్ 1.0.14 అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంక మనం బ్యాక్ వచ్చేసినట్టయితే మనం ఏదైనా ఒక యూట్యూబ్లోకి వెళ్ళేసి ఒక వీడియో ప్లే చేసి దీని యొక్క ప్రొజెక్షన్ అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం. వచ్చేయండి గైస్. మనకి కూడా దీని క్వాలిటీని చూసుకోవచ్చు. మనకి ఇది అప్ టు 4K వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మనం యాజ్ పర్ నెట్స్ప్రే ప్రకారం 2Kలో అయితే మనం వీడియోని ప్లే చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మనకి డిస్ప్లే అయిన వీడియో మీరు అబ్జర్వ్ చేసినట్టు ఇది మనకి నో కాపీరైట్ స్టార్ వీడియో. మోస్ట్లీ కాపీరైట్ రాదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మన కలర్స్ అయితే మాత్రం క్లోజ్ టు న్యాచురల్. మీరు ఒక టీవీ ఏదైతే ఒక టీవీ ఉంటుందో, ఒక 100 inches టీవీ, దాంట్లో చూసి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది మనకి హై బ్రైట్నెస్ 9000 lumens బ్రైట్నెస్తో రావడం వల్ల, మనకి HDR సపోర్ట్ కూడా ఉండడం వల్ల మనకు కొంచెం కలర్స్ అయితే బ్రైట్గా, అంటే ప్రొజెక్టర్స్లో కలర్స్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా డల్లిష్ పాలిష్ ఉంటాయి. బట్ దీంట్లో మాత్రం మీకు చాలా రిచ్ కలర్స్ అయితే మీరు దీంట్లో తీసుకోవచ్చు అనమాట. సో మనం త్రూ అవుట్ ఇక్కడ కొంచెం లైట్ కూడా ఉంది. లైట్ ఉన్నప్పుడు కూడా మనకి 9000 lumens లైట్ అవ్వడం వల్ల చాలా మంచి కలర్ రిప్రొడక్షన్ అయితే తీసుకుంటుంది. అలాగే మనం డిఫరెంట్ సినారియోస్లో చూసినట్టయితే సో మనకి స్కై కలర్స్ కావచ్చు, తర్వాత స్నో కలర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫాగ్ కలర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా అంటే మన కళ్ళు జడ్జ్ చేయొచ్చు అనమాట ఇది ఎలా ఉందనేది. ఇక్కడ ఈ వాటర్ చూసుకోవచ్చు. వాటర్ కానీ, స్టోన్స్ కానీ, ఆ కొండల కలర్స్ ఇవన్నీ కూడా మనకి చాలా వైబ్రెంట్గా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇట్లా కాంట్రాస్ట్ రేషియో కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది 9000 lumens లైట్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ రేషియో కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి వీడియో అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ నో కాపీరైట్గా పడకుంటే నేను ఆల్మోస్ట్ అంతా వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. గైస్ ఇప్పుడు మనం అయితే అమెజాన్ ప్రైమ్లో అయితే సైన్ ద మూవీని ప్లే చేస్తున్నాం. సో ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకి HD క్వాలిటీలో ప్లే అవుతుంది అనమాట. మీ ఇక్కడ కింద అయితే ఒకసారి టాగుల్ చూసుకోవచ్చు. కింద HD క్వాలిటీలో ప్లే అవుతుంది. సో మన క్వాలిటీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అమెజాన్ ప్రైమ్ అంటే మనకి సూపర్ క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది కాపీరైట్ స్ట్రైక్ పడుకుంటే మ్యాక్సిమం ఇది వీడియో ఉంచడానికి ట్రై చేస్తాను. ఇది జస్ట్ 100 inches వరకే, బట్ ఇదే మీకు 300 inches వరకు కూడా ఎక్స్పాండ్ అవుతుంది. మనకి 250 inches వరకు 250 inches కూడా లాస్లెస్ క్వాలిటీ దీని మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మూవీ కొంచెం డార్క్ షేడ్లో ఉన్నప్పుడు కూడా మన కలర్ రిప్రొడక్షన్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఫేస్ కానీ ఇదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఫేస్ మీద ఉన్న పింపుల్స్, చిన్న హోల్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది క్వాలిటీ ఆ రేంజ్కి రీచ్ అయినప్పుడు మాత్రమే ఇది మైనర్ డీటెయిల్స్ కూడా మనం చూడగలం. మనకి హెయిర్ కలర్ ఇవన్నీ కూడా డార్క్గా థిక్గా అయితే వస్తుంది అనమాట. సో ఇది మనకి హై బ్రైట్నెస్ lumens లైట్ అనే హై కాంట్రాస్ట్ రేషియో వల్ల మనకి ఇది పాసిబుల్ అవుతుంది. సో మామూలు మీరు 4500 5000 lumens ఉన్న ప్రొజెక్టర్ కానీ తీసుకుంటే ఇంత మీరు హై అయితే తీసుకోలేరు. బట్ ఇవన్నీ కూడా మనకి ఈ ప్రొజెక్టర్లు కేవలం 15000 నుంచి 17000 బడ్జెట్లో మాత్రమే వస్తుంది. సో ఈ వీడియోలో అయితే నేను మీకు టాప్ రో నుంచి వచ్చిన M6 అనే ప్రొజెక్టర్ యొక్క ఇనిషియల్ రివ్యూ అయితే ఇచ్చాను. వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.